ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నింగి నేల ఉన్నంతకాలం, సూర్యచంద్రులు వెలుగుతున్నంతకాలం, ప్రకృతి పచ్చగా ఉన్నంతకాలం అమ్మ చేతి వంట మీ తోడుగా ఉంటుంది. మీ ప్రతి ఒక్కరి గుండెల్లో తీపి గుర్తులా మిగిలిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు అమ్మ చేతి వంటను కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక సమ్మర్ స్పెషల్ రెసిపీ తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు. హాయ్ శ్రీదేవి గారు. హాయ్ వీణా, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా హాయిగా ఉన్నాను. చాలా హాయిగా ఉన్నారు. హౌ ఎలా ఎలా అంటే బయట అంత హాయిగా ఉంటుంది క్లైమేట్ లేదే. చెప్పనా, మా ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. రోజు క్యూరింగ్ చేస్తాం కదా, కింద పోర్షన్ అనమాట నాది. పైన 3 ఉంటాయి కదా, అవంతా చల్లగా ఉండి చాలా హాయిగా ఉన్నాను. అవును, కన్స్ట్రక్ట్ అయ్యే బిల్డింగ్ దగ్గర చాలా చల్లగా ఉంటుంది కదా, బాగుంటది. ఇంకా మనకి ఫ్యాన్ ఉంటే చాలా, ఏసీతో సమానం. మొక్కలు ఏమైనా తీస్తున్నారా? తీసేసాను, చాలా మందికి పబ్లిసిటీ చేసేసాను. మీ దగ్గర ఎన్ని మొక్కలు ఉంటాయి? వచ్చేస్తాయి అన్ని, బ్యాక్ తెచ్చేస్తాను. ఊరుకోను, వాళ్ళకి టెంపరీగా ఇచ్చారు అనమాట. వాళ్ళకి చెప్పడం మీకే అని చెప్తాను, తీసుకొచ్చేస్తాను. అదండి సంగతి. మొక్కలు, చెట్లు, కొత్త ఇల్లు, అన్ని కబుర్లు మాట్లాడుకున్నాం. మరి ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు సమ్మర్ లో? ఎందుకు ఇంతసేపు మాట్లాడానంటే, ఇవాళ అన్ని మిల్క్ షేక్, ఒకటేమో కర్డ్ తోటి షేక్ చూపిస్తాను. ఫస్ట్ కివీ ఫ్రూట్ ఉంటుంది కదా, అవును, దాంతో మిల్క్ షేక్ చూపిస్తాను. కివీతో మిల్క్ షేక్. ఓకే, డన్. ఇప్పుడు కివీతో మిల్క్ షేక్ చేయబోతున్నాము. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. కివీ మిల్క్ షేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, తేనె, పంచదార. మనం ఒక బౌల్ ఇస్తే అందులో కలిపేసుకున్నాము. సో మిక్సీలో వేసుకోవాలి కదా మిల్క్ షేక్ అంటే. పాలు, ఫస్ట్ పాలు, ఇవి కాసినవి అనమాట, చిక్కటి పాలు. చాలా మంది క్రీమ్, ఐస్ క్రీమ్ అవన్నీ వేస్తారు, అక్కర్లేదు. మనము రెగ్యులర్ గా తాగేటప్పుడు అవన్నీ లేకుండా సమ్మర్ లో, నా ఒపీనియన్ ఇది, ఇలా సింపుల్ గా తాగాలి అని నాకు అనిపిస్తుంది. కివీ ఫ్రూట్, షుగర్ కొంచెం స్పూన్, కివీ ఫ్రూట్ ఏంటంటే కొంచెం ఉప్పగా ఉంటుంది, అదే పుల్లగా ఉంటుంది. సో కొంచెం షుగర్ ఎక్కువ పడుతుంది, కొంచెం టేస్ట్ కోసం. హనీ, అంటే మనము కావాలంటే క్రీమ్ వేసుకోవచ్చు, ఐస్ క్రీమ్ వేసుకోవచ్చు, అవన్నీ నెక్స్ట్ స్టెప్. నేను చెప్పేది చాలా సింపుల్గా అనమాట. బాదం, జీడిపప్పు, అంతే. ఇది మనము మిక్స్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని తాగటమే, సింపుల్ కదా. సో కాచిన పాలు, తర్వాత కివీ ఫ్రూట్స్ కట్ చేసి వేసుకున్నాము, తర్వాత దానికి తగ్గట్టుగా పంచదార అండ్ కొద్దిగా హనీ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసేసి మిక్సీలో మెత్తగా మిల్క్ షేక్ లాగా మనం ఇప్పుడు దాన్ని షేక్ చేసేసుకోవాలి. సో మరి అయితే కివీ మిల్క్ షేక్ని ఒకసారి మిక్సీలో వేసి షేక్ చేసుకొచ్చేద్దాం. సో శ్రీదేవి గారు, మీరు చెప్పినట్టే దీన్ని మిక్సీలో వేసి బాగా మెత్తగా మిల్క్ షేక్ లాగా షేక్ చేసేసాము. దీన్ని సర్వ్ చేసేసుకుందామా? ఇది సర్వ్ చేసే ముందు ఇదే ఫ్రూట్ తోటి లస్సీ చేయడం కూడా చూపిస్తాం. ఒకసారి 2 మిక్స్ సర్వ్ చేస్తాం. అలాగే, ఎందుకంటే కొంతమంది షుగర్ పేషెంట్స్ అవి ఉంటారు, వాళ్ళు ఇట్లా స్వీట్ తాగలేరు అనుకో. సో వాళ్ళ కోసం లస్సీ. పెరుగు తీసుకోవాలి. అవును, నిజంగా నీ ఐడియా చాలా బాగుంది. ఇంట్లో మనకి ఇక్కడ నుంచి పెద్దవాళ్ళ దాకా ఉంటారు. ఇప్పుడు ఒకటి చేసినప్పుడు అందరికి పెట్టబుద్ధి అవుద్ది. సో అలాంటప్పుడు ఏం చేస్తే సగం ఒక 2 ఫ్రూట్స్ ఏమో పిల్లల వరకు ఇలా మిల్క్ షేక్ చేసి ఇచ్చి, పెద్దవాళ్ళ వరకు అలా లస్సీ చేసిద్దాం. ఇది పెరుగు తీసుకున్నాము, కివీ ఫ్రూట్. యాక్చువల్గా ఇది మెంతి లెస్సీ అన్నాను కదా, మెంతి ఆకులు వేయాలి. ఓకే, ఇట్లా ఫ్లేవర్ మన ఇష్టం. కార్డమన్ వేసుకోవచ్చు, బనానా వేసుకోవచ్చు, మన ఇష్టం. నేను ఇవాళ మటు పుదీనా. ఇది బ్లాక్ సాల్ట్ అంటారు కదా, అది కొంచెం. ఓకే, ఇది జీరా పౌడర్, ఒట్టి జీరా పౌడర్. జీరా అంటే ఫ్రై చేసి పొడి చేసుకోవాలి. ఆ 2 ఉంచుకుంటే మనము చాలా జ్యూస్లలో వేసుకోవచ్చు. పుదీనా జ్యూస్ లో కూడా ప్లెయిన్ గా కూడా చేసుకొని తాగొచ్చు. బ్లాక్ సాల్ట్, జీరా పౌడర్, కొంచెం పంచదార కూడా కొంచెం వేస్తున్నాను.
యాక్చువల్గా నేను ఇప్పుడే చెప్పాను, డయాబెటిక్స్ వాళ్ళకి అయితే ఇది కూడా అక్కర్లేదు అసలు. మనకు ఏమంటే కొంచెం టేస్ట్ కోసం అని వేసాను అంతే. సో ఇది కలిపేసుకొని దీన్ని కూడా మిక్స్ చేసేసి కొంచెం వాటర్ వేద్దాము. ఇది చాలు. సో కివీ లస్సీ తయారు చేసుకోవడానికి ముందుగా కర్డ్ తీసుకున్నాము, దానిలో కివీ ఫ్రూట్ ముక్కలన్నీ వేసాము, తగ్గట్టుగా కొంచెం పుదీనా ముక్కలు వేసాం, తర్వాత దానిలో కొంచెం బ్లాక్ సాల్ట్, కొద్దిగా జీరా పౌడర్, కొన్ని వాటర్ వేసేస్తాము. కొంచెం ఒక 2 స్పూన్స్ షుగర్ వేస్తాం. అవును, 2 స్పూన్స్ షుగర్ మీకు వద్దంటే అవాయిడ్ చేసుకోవచ్చు. సో దీన్ని కూడా మిక్సీ వేసి వచ్చేద్దాం, మనకి కివీ లస్సీ రెడీ అయిపోద్ది. సో కివీ లస్సీని మనం మిక్సీలో వేసేసి మెత్తగా ఇలా లస్సీ లాగా మంచిగా క్రీమిష్గా వచ్చేలా చేసేసాము. అమ్మయ్య, రెండు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. చేసుకోవటం చాలా ఈజీ. ఒకే ఫ్రూట్ తోనే ఎవరైనా స్వీట్ తినటం ఇష్టం లేని వాళ్ళు లస్సీని, లస్సీ ఇష్టపడని వాళ్ళు మిల్క్ షేక్ ని చేసుకునేలాగా ఒక మంచి ఐడియా అన్నమాట, చిన్న చిట్కా. ఒకే ఫ్రూట్ తో 2 రకాలుగా ఎలా చేసుకోవచ్చు అనేది. అదే ఒక దెబ్బకు 2 పిట్టల్లాగా. మీరు ఇవి జ్యూసెస్ అవి బాగా చేస్తుంటారా? ఇంట్లో ఉన్న వాటితోటే చేస్తాను నేను. పర్టికులర్ గా ఇవి తేవాలి అని లేదు. ఇంట్లో ఉండే క్యారెట్, టమాటా అన్ని ఇట్లా కర్డ్లో అయితే చాలా డిఫరెంట్ గా ఇంట్లో ఏముంటాయి చేసేస్తాను. చెప్పాను కదా, జీరా పౌడర్ను, ఒక బ్లాక్ సాల్ట్, ఇంట్లో చాట్ మసాలా కూడా 3 పెట్టుకున్నాం అనుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ కర్డ్ తో ఏది చేసినా బాగా సూట్ అవుతుంది. కాంబినేషన్ తోటి కర్డ్ కి చాలా బాగుంటుంది అనమాట. అంటే మనం ఏ ఇంగ్రీడియంట్ వేస్తున్నాం, క్యారెట్ చేస్తున్నాం అనుకోండి, క్యారెట్, కర్డ్ ఈ 3 వేసేసి కొంచెం ఉప్పు వేసేసి గ్రైండ్ చేసేసుకొని తాగేయడం. ఈ సమ్మర్ లో ఐస్ క్యూబ్స్, ఇంట్లో అయితే ఐస్ క్యూబ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మంచిగా చల్లగా తాగేచ్చు, నిమ్మకాయ వాడచ్చు, అలాగా మన ఇష్టం. ఇంట్లో అంటే ఇంట్లో ఏదో ఒక ఫ్రూట్ ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు, లేనప్పుడు నేను చెప్పాను. ఓకే, సో డన్. సర్వ్ చేసేసుకున్నాం. ఫస్ట్ మిల్క్ షేక్ వేసేసినాం. ఇదేమో లస్సీ. దానికి మనము తేడా తెలియాలంటే ఆల్మోస్ట్ కలర్ కూడా తెలిసిపోతుంది మనకి. అయినా ఒక చిన్న పుదీనా. సో చూసారు కదా, కివీ ఫ్రూట్తో కివీ లస్సీ, అలానే కివీ మిల్క్ షేక్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్పేయాలి. వీణా, కివీ మిల్క్ షేక్ రెడీ, కివీ మెంతి లస్సీ రెడీ. ఓకే, ఒక టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. ఓకే, సో ఫస్ట్ నేను మిల్క్ షేక్ తీసుకున్నాను, నాకు ఎందుకంటే షేక్సే ఇష్టము బాగా. సో ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. మిల్క్ షేక్లన్నీ చేయడం చాలా ఈజీ, బట్ మనం ఎప్పుడన్నా బయటకు వెళ్ళగానే ఫస్ట్ పిల్లలకి మంచిదని మిల్క్ షేక్ తీసుకోవాలి అని అంటూ ఉంటాం. కూల్ డ్రింక్ బదులు తాగితే బాగుంటుంది. బయటే కన్నా ఇంకా ఫ్రెష్గా ఇలా ఇంట్లో సింపుల్గా మీరు ఏముంది, పాలు, కివీ వేసారు, పంచదార, దానికి తగ్గట్టు తేనె, డ్రై ఫ్రూట్స్, పిల్లలకి డ్రై ఫ్రూట్స్ వాళ్ళు తినట్లేదు అని బాధపడే బదులు ఇలా షేక్ లో తెలియకుండా ఇచ్చాయి. నేను ఇప్పుడు టేస్ట్ చూసి మీకు అసలు మొత్తం ఎలా ఉందో చెప్పేస్తాను. యాక్చువల్గా కివీ ఫ్రూట్ కొంచెం పులుపు ఉంటుంది. సో ఆ ఫ్రూట్కి బ్యాలెన్స్ కోసమే మనం ఇంత తేనె, షుగర్ అన్ని వేసాము. ఇది స్కిన్ కి చాలా మంచిది. కివీ ఇంకా ఫైబర్ ఎక్కువ ఉంటుంది దీనికి. చాలా చాలా బాగుంది. చాలా అంటే తాగుతుంటే డిఫరెంట్ టేస్టీగా ఉంది. ఫ్రూట్ కివీ తెలియని వాళ్ళకైతే ఏ ఫ్రూటో చెప్పక్కర్లేదు. అవును, కొంచెం లెమన్ పిండి చెప్పచ్చు, అంత టేస్టీగా ఉంది, బాగుంది. ఇది నెక్స్ట్. అసలు పాలతో ఒక టేస్ట్, లస్సీతో ఒక టేస్ట్ నేనే వెంటనే టేస్ట్ చేయగలుగుతుంది. సో ఇప్పుడు కివీ లస్సీ అనమాట, మనం పాలతో చేసాము. మీకు నేను చెప్తాను పాలతో బాగుందో పెరుగుతో బాగుందో. మిల్క్ షేక్ బాగుంది, పిల్లలకి బాగుంటుంది. ఇదైతే మీరు మింట్ వేశారు కదా, తిరిపోయింది అసలు. తాగుతుండేనే ఆ కూల్ అలా తెలుస్తోంది గొంతులో. చాలా బాగుంది. మిల్క్ షేక్ ఏమో పిల్లలకి నచ్చుద్ది గ్యారంటీగా, మీరు అన్న మాట కరెక్ట్. ఇది ఇంట్లో పెద్దవాళ్ళకి నచ్చుద్ది. నేను పిల్లనే అనుకో, కానీ నాకు లస్సీ నచ్చింది. కానీ పెద్దదాన్ని కూడా అనుకుంటే అయిపోయే. లస్సీ ది బెస్ట్ టేస్ట్ ఉంది. ఇంకా అందుకే 2 ఎప్పుడు ఒకేసారి చేయకూడదు, కంపేర్ చేస్తాం కదా. ఎందుకంటే 2 ఉన్నప్పుడు 2 చూపించాలి కదా, ఒకటే దాంట్లో. ఇంట్లో వాళ్ళ కోసమే కదా మనం చెప్పేది. అవును, ఒకే కూర 2 రకాలుగా వండితే ఇది బాగుందా అది బాగుందా అని జడ్జిమెంట్. కూర మట్టుకు వండకూడదు ఇది కాబట్టి ఏం కాదు. సో జ్యూస్ లో లస్సీతో ఒక టేస్ట్, పాలతో ఒక టేస్ట్, నిజంగా చాలా డిఫరెంట్ గా ఉంది. నా ఓటు లస్సీ, ఎందుకంటే చాలా పుదీనా ఫ్లేవర్
ది బెస్ట్గా ఉంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఫ్రూట్కి పులుపుదనం ఉంటుంది కదా, దీనికి బాగా సూట్ అవుతుంది. కరెక్ట్ జడ్జిమెంట్ అనేది. 2 రకాలుగా చాలా బాగుంది. కానీ లస్సీ ఇస్ ది బెస్ట్ రెసిపీ. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంత 2 ఐటమ్స్ని చాలా చక్కగా, చాలా చిట్కాగా ఒక ఫ్రూట్తోనే 2 రకాలుగా షేక్స్ చేసుకోవచ్చు అని సింపుల్గా చూపించారు సమ్మర్ స్పెషల్లో శ్రీదేవి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే మంచి మంచి ఐటమ్స్ సమ్మర్కి తగ్గట్టుగా సూటబుల్గా ఇంకా మంచి రెసిపీస్ ఈ 1 మంత్ మాకు చూపిస్తూనే ఉండాలి. తప్పకుండా. చూసారు కదా, ఇదండి ఈరోజు అమ్మ చేతి వంటలో మేము తయారు చేసిన కివీ లస్సీ, కివీ మిల్క్ షేక్. 2 చాలా చాలా బాగున్నాయి. మరి 2 తయారు చేసుకునే విధానం నేను ఇప్పుడు మీకు ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. కివీ మిల్క్ షేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, తేనె, పంచదార. కివీ మిల్క్ షేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో కాచిన పాలు పోసుకోవాలి. తర్వాత కివీ ఫ్రూట్ ముక్కలు, సరిపడినంత పంచదార, తేనె, డ్రై ఫ్రూట్స్ వేసి వీటన్నిటిని బాగా కలిపి మిక్సీలో షేక్ చేసుకోవాలి. అంతే, కివీ మిల్క్ షేక్ రెడీ. కివీ లస్సీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెరుగు, పుదీనా ఆకులు, డ్రై ఫ్రూట్స్, బ్లాక్ సాల్ట్, జీరా పొడి. కివీ లస్సీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు వేసుకోవాలి. తర్వాత కివీ ఫ్రూట్, పుదీనా ఆకులు, బ్లాక్ సాల్ట్, జీరా పొడి, పంచదార వేసి మొత్తాన్ని కలిపి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కివీ లస్సీ రెడీ. చూసారు కదా, ఈరోజు అమ్మ చేతి వంటలో మనం తయారు చేసిన కివీ లస్సీ, అలానే కివీ మిల్క్ షేక్ కూడా 2 అంటే ఒకే ఫ్రూట్తో 2 రకాలుగా మనం ఎలా తయారు చేసుకోవచ్చు జ్యూసెస్ అనేది చూసాం. చాలా చాలా బాగున్నాయి. మీరు అందరూ తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్. బాయ్.